చదవబడిన లేఖన భాగం యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. అక్కడ ఆ నినివే పట్టణస్థులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఒక మాటలో చెప్పాలంటే వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునిని వేడుకుంటున్నారు. దీనిలో నుండి నేను చెప్పే అంశం ఏంటంటే, అందరూ కలిసి ప్రార్థిస్తే ఏం జరుగుతుందో కొన్ని సందర్భాలు మీ మధ్యలో జ్ఞాపకం చేస్తాను. అదే సందర్భంలో మన మధ్యలో ఆ కార్యాలు ఎందుకు జరగట్లేదో కూడా ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నినివే పట్టణస్థులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ వచనాన్ని 2వ పాయింట్గా నేను వివరిస్తాను. అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనేది అంశం. అందరూ కలిసి ప్రార్థిస్తే అనేది అంశం. చూడండి, మొట్టమొదటిగా నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుదాం. మరియు యెహోవా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములో నాకు తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు రాజు చాలా భయంకరంగా వీరిని పనిలో పెట్టుకొని వెట్టి చాకిరి చేయిస్తూ చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సాధారణంగా మనం పని చేస్తే 8 గంటలు చేస్తాం, లేకపోతే 12 గంటల డ్యూటీలు ఉంటాయి. కానీ ఇక్కడ 16 నుండి 18 గంటల వరకు వేధించేవాడంట ఆ ఫరో రాజు. ఐగుప్తు దేశమును ఏలుబడి చేస్తున్నటువంటి ఆ రాజు బానిసలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజల్ని వెట్టి చాకిరి చేయిస్తూ వారిని బాధ పెడతా ఉంటే, అక్కడ చదవబడిన మాట చూడండి. తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారందరూ కూడా మొరపెడతా ఉన్నారంట. వారందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఏంటి మాకు శ్రమ, మాకు ఏంటి శోధన, ఏంటి బానిస బ్రతుకులు, మాకు ఎందుకు కష్టాలు, ఎందుకు ఇబ్బందులు అని వారు తమ కష్టాన్ని భరించలేక, ఆ వెట్టి చాకిరి చేయలేక, ఐగుప్తీల పోరు పడలేక, ఆ యొక్క నిత్యము 24 గంటల్లో ఎక్కువ సమయం పని చేయలేక వారందరూ కలిసి దేవుని ఎదుట కన్నీరు కారుస్తూ మొరపెడతా ఉన్నారంట. వారి దుఃఖాన్ని నేను చూశానంటున్నాడు దేవుడు. ఇక్కడ వారి కష్టాన్ని చూశాను, వారు కనిపెడుతూ వారు పెట్టిన మొరను నేను విన్నాను అంటున్నాడు. ఆ కింద వచనాలు చూడండి, 8, 9 వచనాలు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ఇదిగో ప్రభువా, ఈ కష్టంలో ఉన్నాం, ఈ ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ అవసరతల్లో ఉన్నాం, ఈ వేదనలో ఉన్నాం, ఈ శోధనలో ఉన్నాం అని ఎప్పుడైతే వారందరూ కలిసి దేవునికి మొరపెట్టారో, చూడండి, ఒక కలెక్టర్ దగ్గరికి కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఎంపీ దగ్గరికి కానీ ఊరి నుంచి ఒకడు వెళ్ళి సమస్య చెప్తే తొందరగా సాల్వ్ అవుదాం. ఊర్లో ఉన్నటువంటి సగం జనం వెళ్ళిపోయి నిలబడ్డారు అనుకోండి, ఆ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఎందుకు? ఒక్కడేళ్ళు కూడా అదే సమస్య చెప్పాడు కదా. ఎందుకు తీర్చలేదంటే బలం లేదు.
ఆ సమస్యకి తగినటువంటి బలం నిరూపణ అక్కడ కనబడలేదు కాబట్టి ఊరంతా వెళ్ళి అక్కడ నిలబడేసరికి అమ్మోయ్ వీళ్ళ సమస్యకి నేను పరిష్కారం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా చేసే ప్రార్థన కంటే కుటుంబంగా సమూహంగా చేసేటువంటి ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు తొందరగా వస్తుంది. దేవునికి స్తోత్రం. వారందరూ మొదలుపెట్టారు. అందుకే ఈ అంశం ఏంటంటే అందరూ కలిసి ప్రార్థిస్తే ఐగుప్తు బానిస బ్రతుకుల నుండి వారికి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. ఐగుప్తు కష్టములో నుండి, వెట్టి చాకిరిలో నుండి, విసిగి వేసారిపోయిన ఆ బ్రతుకుల్లో నుండి విడుదల ఎప్పుడు కలిగింది అంటే వారందరూ కలిసి దేవునికి మొరపెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, దేవుని సంఘమా, మనము సంఘముగా ఏకీభవించి అందరూ కలిసి ప్రార్థన చేస్తే జరగనటువంటి కార్యం అంటూ కూడా ఏది ఉండదు. కానీ ఎందుకు జరగట్లేదో కూడా ఆలోచన చేద్దాం. తర్వాత రెండో మాటలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా వారందరూ కలిసి ప్రార్థించినప్పుడు ఆ ఐగుప్తు బానిసత్వములో నుండి దేవుడు వారిని విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరము కలిసి ప్రార్థన చేస్తే మన యొక్క శ్రమల నుండి, శోధనల నుండి, మన సంఘ పరిస్థితుల నుండి దేవుడు విడిపించి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మనలను తీసుకొని వెళ్తాడు. అందరూ ప్రార్థన అంత శక్తివంతమైంది. యోనా గ్రంథంలోనికి వద్దాం. ఇప్పుడు యోనా గ్రంథంలోనికి వచ్చి 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చదువుదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవునికి స్తోత్రం. నినివే పట్టణస్థులకి దేవుడు అంటున్నాడు, వారి యొక్క పాపము, వారి యొక్క దోషము, వారి యొక్క అతిక్రమాలు నా దృష్టికి చాలా ఘోరంగా ఉన్నాయి. యోనా, నువ్వు వెళ్ళి వారికి ప్రకటించే, మీకు దుర్గతి రాబోతుంది 40 రోజుల్లో. మీరు మార్పు చెందుతారా? సరే, లేకపోతే కనుక దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము మీ మీదకి రాబోతా ఉందని ప్రకటించు అనగానే యోనాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళెంత భయంకరమైనటువంటి ప్రజలంటే నినివే పట్టణస్థులు, ఎవరి మాట లెక్క చేయనటువంటి ప్రజలు, భయంకరమైనటువంటి దోపిడీ దారులైనటువంటి ప్రజలలో. ఆ పట్టణానికి వెళ్ళే మార్గంలోనే ఆ వస్తున్నటువంటి ఆ యాత్రికుడిని లేకపోతే పరదేశిని నిలువున దోచేసుకుని కొట్టి చంపేసేటువంటి ప్రజలు. వారిని గూర్చి విన్నటువంటి యోనా, అయ్యి బాబోయ్, నినివే పట్టణానికి వెళ్ళాలా, నన్ను ప్రాణాలతో ఉంచుతారో వాళ్ళు, వెళ్ళడం కాకుండా మిమ్మల్ని దేవుడు చంపేస్తాడు, మీ పాపం ఎక్కువైపోయిందని చెప్తే నన్ను బ్రతకనిస్తారా అని భయపడి నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళిపోయే పడవెక్కాడు. కానీ దేవుడు ఒక ప్రణాళిక ఒకరి ఎడల కలిగి ఉంటే గనక ఎక్కడికి వెళ్ళినా తిరిగి వారిని ఆయన ప్రణాళికలోనికి తీసుకురాగల గొప్ప దేవుడు. హల్లెలూయా. అలాగా ఇటు నినివేకి వెళ్ళమంటే ఇటు తర్షీషు వెళ్తున్నాడు. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు దేవుడు తీసుకొచ్చి అతడు సముద్రంలో పడవేయబడులాగున గొప్ప తుఫాను సృష్టించాడు. ఆ తర్వాత గొప్ప చేపను ఏర్పాటు చేసుకొని ఆయన మింగి అలా తీసుకొని వచ్చి నినివే పట్టణ ఒడ్డున మింగి వాంతి చేసుకునేలా చేశాడు. హల్లెలూయా. ఇంకా లేచి చేప కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నాడు, ఎక్కడున్నాను నేను అని చూడగానే నినివే పట్టణం బోర్డు కనిపి, అయ్యి బాబోయ్ మళ్ళీ ఎక్కడికి వచ్చాను నేను, తప్పించుకుందాం అనుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సర్లే
వీధుల్లో తిరుగుతూ, అమ్మా మీ పాపము దేవుని దృష్టికి ఎక్కువగా కనబడతా ఉంది, మీ దోషాలు దేవుని దృష్టికి ఘోరంగా కనబడతా ఉన్నాయి, 40 రోజుల్లో దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, మీరందరూ కూడా మార్పు చెందండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ప్రకటన చేసిన తర్వాత ఆ మాట విన్న వారందరూ కూడా, ఇప్పుడు 5 నుండి 10 మనం చదివాం కదా, ఆ మాట విన్న వారందరూ, చిన్నలో పెద్దలు ముసలి వాళ్ళు, చివరికి రాజు కూడా, అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు. గోనె పట్ట అంటే తమను తాము తగ్గించుకునేటువంటి స్వభావానికి సాదృశ్యం. దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి అందరూ కూడా ప్రార్థన చేశారు. 10వ వచనం చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కూడిన కుడి ఎడమలు ఎరుగని జనమును, బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 3:10 కూడా చదవండి. 3:10, ఈ నినివే వారు తమ చెడునతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదుననుకొని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. దేవునికి స్తోత్రం. ఎంతమంది? 120,000 కంటే ఎక్కువ, అంటే 120,000 కంటే ఎక్కువైనటువంటి ఆ జనాంగం, వారందరికీ ప్రకటన చేయగానే అందరూ కూడా ఏం చేశారంటే వీధుల్లోకి వచ్చి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అందరూ ప్రార్థన చేశారు, అందరూ ఉపవాసం ఉన్నారు, అందరూ గోనె పట్టు కట్టుకున్నారు, వారు అందరూ కలిసి దేవుని ఎదుట మోకరించినప్పుడు 3:10 చెప్పిన రీతిగా తాను చేయదననుకున్న కీడు చేయకుండా ఆయన మానేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి యొక్క మార్పును ఆయన చూశాడు. అయ్యో మేము తప్పు చేశాం ప్రభువా, మేము పాపం చేసాం, వ్యభిచారంలో ఉన్నాం, త్రాగుడులో ఉన్నాం, దొంగతనంలో ఉన్నాం, మోసాల్లో ఉన్నాం, దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా అందరూ కలిసి దేవుని ఎదుట మోకరించగానే వారు ఎప్పుడైతే ఆ మార్పుతో ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆ పశ్చాత్తాప హృదయాన్ని చూసి, ఆ మార్పుని చూసి వారిని క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నోట నుండి వచ్చేటువంటి మాట ద్వారా మన హృదయం దేన మనస్సు కలిగి ఉందో, గర్వంతో నిండి ఉందో దేవుడు ఎరిగి ఉంటాడు. కనుక మనము దేన హృదయముతో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నినివే వారందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ నినివే పట్టణం మీదకి కీడు రాకుండా వారు తప్పించుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు అందరూ ప్రార్థన చేశారు. ఐగుప్తు బానిసత్వంలో నుండి వాడు విడిపించబడ్డారు. నినివే పట్టణస్తులు అందరూ ప్రార్థన చేశారు. వారి మీదకి రాబోతున్న ఉగ్రత రాకుండా, కీడు రాకుండా వారు తప్పించుకోగలిగారు. 3వ మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5 నుండి చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఆ సంఘ కాపురైనటువంటి పేతురు గారు చెరసాల్లో జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో పెట్టబడితే ఆ సంఘములో 1-2 కుటుంబాలు ప్రార్థన చేయడానికి వచ్చాయి చర్చిలోకి. ఎన్ని కుటుంబాలు వచ్చాయి? సంఘమంతా, అక్కడ రాయబడింది, సంఘమంతా
అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమందరూ కలిసి చేసినటువంటి ప్రార్థన ఫలితం ఏమైంది అంటే చెరసాల్లో ఉన్నటువంటి పేతురు యొక్క సంఖ్యలు విడిపోయాయి. దేవునికి స్తోత్రం. చెరసాల నుండి పేతురు గారు విడిపించబడి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది మన యొక్క కుటుంబాలలో, మన వీధిలో, మన గ్రామములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి బంధకాల్లో బంధించబడిన వారు అనేక మంది ఉన్నారు. త్రాగుడు బంధకాల్లో కావచ్చు, వ్యభిచారపు బంధకాల్లో కావచ్చు, రకరకాల వ్యసనాలనే బంధకాల్లో కావచ్చు, ఏ బంధకములో బంధించబడి ఉన్నా సంఘము అత్యాశక్తితో ప్రార్థించగలిగితే, ఆ బంధకాల్లో ఉన్నవారి కొరకు అత్యాశక్తితో సంఘము ప్రార్థించగలిగితే దేవుడు ఆ బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఒక్కరిగా నీకు అసాధ్యంగా అనిపించవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఆ కార్యరూపం దాల్చకపోవచ్చు, కానీ సంఘమంతా కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుని గొప్ప కార్యాలు సంఘములో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అనేక రక్షణ కార్యాలు, అనేక మంది మారు మనసు పొందడం మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల సంఘములో వారందరూ కూడా ఏక మనస్సుతో, ఏకాత్మతో వారు ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సుతో అంటే ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, ఒకే తలంపుతో, ఒకే ఉద్దేశముతో, ఒకే కారణం కొరకు సంఘమంతా ప్రార్థించినప్పుడు మనకి అసాధ్యం, మనం చేయలేము, ఆ వ్యక్తి మారడు, ఆ వ్యసనాల నుంచి విడిపించబడ్డు అని మనం అనుకుంటున్నటువంటి ఆ కార్యాలన్నిటినీ కూడా దేవుడు సుసాధ్యం చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క శక్తి దేనిలో ఉందంటే అందరూ కలిసి చేసేటువంటి ప్రార్థనలో ఉంది. సంఘమంతా ప్రార్థించినప్పుడు చెరసాల్లో బంధించబడినటువంటి పేతురు విడిపించబడ్డాడు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన శక్తితో దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క శక్తి కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, రక్షణ కార్యాలు, ఆత్మల రక్షణ కార్యాలు సంఘాలలో జరగాలి అంటే సంఘములో అందరూ కలిసి ప్రార్థించేవారై ఉండాలి. అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థించేవారై ఉండాలి. రకరకాల మనస్సులతో మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు చూడలేము. రకరకాల మనస్సులతో మనం ప్రార్థన చేస్తే దేవుని యొద్ద నుండి విజయాలు మనం చూడలేము, మార్పుని మనం చూడలేము. సంఘమంతా ప్రార్థన చేసింది. అక్కడ పేతురు బంధకాల్లో నుండి విడిపించబడ్డాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద విచారించుటకు యెహోషాపాతు యెహోవా మందిరములో
సమాజముగా కూడిన యోధా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనులు రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూడుకొని వీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. 3వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుంది, వారు యోదాయందంతటా ఉపవాస దినము ఆచరింపాలని చాటింపారు. దేవునికి స్తోత్రం. ఒక యుద్ధం వారి ఎదుటికి వచ్చింది. శత్రువు చాలా బలంగా ఉన్నాడు. శత్రువు యొక్క సైన్యం వీరికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి నేరుగా వెళ్ళి పోరాడి గెలిచేటువంటి సత్తా లేదు, సరిపోయినంత సైన్యం లేదు, కావలసినన్ని ఆయుధాలు లేవు, ఎదుర్కొనేంత శక్తి కూడా లేదు. కాబట్టి వీరేం చేశారు అంటే వెళ్ళిపోయి వారికి లొంగిపోలేదు, బానిసలుగా సంధి చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ వీరు వెంటనే యుద్ధం వైపుకు వెళ్లకుండా దేవుని వైపుకు తిరిగారు. హల్లెలూయా. దేవుని వైపుకు తిరిగారు. యెహోషాపాతు అంటున్నాడు, యోధా ప్రజలందరూ మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, ఈ రోజున ఉపవాసం ఉండి మీరందరూ సమాజంగా కూడా వచ్చి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం రండి అని యోధా వారందరికీ కూడా ప్రకటన చేశాడంట. ప్రకటన చేయగా వారందరూ కూడా వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఈ యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన ఉపయోగించినటువంటి మాటలు మనం చూస్తే 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కోలేనటువంటి సమస్యలు, మనం భరించలేనటువంటి ఇబ్బందులు, మనం ఎదుర్కోలేనటువంటి శోధనలు మన చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో మనకు తోచదు, ఏం చేయాలో ఆలోచన రాదు. కొన్నిసార్లు అయితే సూసైడ్ చేసేసుకోవాలి, చనిపోవాలి, ఎలాగ ఈ బాధ నుండి బయటపడేది అనేటువంటి మన మైండ్ బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. కానీ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, అటువంటి భయంకరమైన సమస్యల్లో, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎటు తోచినటువంటి పరిస్థితుల్లో నీవు నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. మన వల్ల కావట్లేదు, ఏం చేయాలో మనకు తోచట్లేదు, మన శక్తి చాలట్లేదు, ఆ సమస్య నుండి, ఆ ఇబ్బంది నుండి, ఆ శోధన నుండి బయటపడే పరిస్థితి కనబడట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వైపుకు తిరగాలి. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట, ప్రేయర్ మీన్స్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్ అన్నాడు. ప్రార్థన అంటే దేవుని వైపు తిరుగుట. అంటే మన వల్ల కావట్లేదు, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను జయించలేను, నా వల్ల కాదు ఈ సమస్య, కాబట్టి దేవా నీవే మాకు దిక్కు, దేవా ఈ సమస్య నుండి మమ్మల్ని తప్పించడానికి నీవే మాకు దిక్కు, ఈ శోధన నుండి విడిపించడానికి నీవే మాకు దిక్కు, ఈ అప్పుల నుండి తప్పించడానికి నీవే మాకు దిక్కు, ఈ ఇబ్బంది నుండి లేవనెత్తడానికి నీవే మాకు దిక్కు అని దేవుని వైపు తిరగాలి. పట్టణస్థులందరూ కూడా దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరగగానే దేవుడు చేసిన గొప్ప కార్యమే ఎలా ఉందంటే, చూడండి ఒకసారి ఆ కింద వచనాల్లో రాయబడిన మాట, 22వ వచనము,
దేవుడు వారితో అన్నాడు, మీరు పాటలు పాడండి అంతే, యుద్ధం చేయొద్దు. చూడండి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయీరు మాన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వెళ్ళి యుద్ధం చేయండి అనలేదు దేవుడు. ప్రార్థన చేసిన తర్వాత మీరు ఇంకో 4-5 కత్తులు, 2 చేతులతో 2 కత్తులు పెట్టుకుని వెళ్ళండి, 2 చేతులతో 2 ఈట్లు పెట్టుకుని వెళ్ళండి, లేకపోతే బాణాలు ఎక్కువ పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేయండి అనలేదు. మీరు ఏం చేయండి? పాటలు పాడుతూ స్తుతించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎలాగ మనల నుండి విడిపించబడతావు అంటే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. యోధా వారందరూ కలిసి ప్రార్థన చేశారు, యోధా వారందరూ కలిసి పాటలు పాడారు. దేవుడు ఆ శత్రు సైన్యాన్ని హతం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ సమస్య నుండి కూడా విడిపించబడాలంటే, నీ ఇబ్బంది నుండి విడిపించబడాలంటే, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి విడిపించబడాలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగినప్పుడు నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితి నుండి దేవుడు నిన్ను నిలవబెడతాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తీసివేసి నీకు గొప్ప మేలుని ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి. చివరిగా ఒక మాటను చూపించి నా మాటల ముగింపులోకి తీసుకొస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనము. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎదుట భయభక్తులు గలవాడయండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 24వ వచనం కూడా చదవండి. మరునాడు వారు కైసరేయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా ఇక్కడ కొర్నేలి తన కుటుంబం అంతటితో కలిసి ఏం చేసేవాడంట? ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, అతడు ఎంత భారం కలిగిన వాడంటే తన బంధువులను, స్నేహితులను, ముఖ్య స్నేహితులను అందరినీ కూడా పిలిపించి వారికి కూడా దేవుని వాక్యాన్ని వినిపించడానికి ఇష్టపడ్డాడంట. కేవలం నా కుటుంబం మాత్రమే కాదు, నా స్నేహితులు కూడా రక్షించబడాలి, నా బంధువులు కూడా రక్షించబడాలి, నా వీధిలో వారు కూడా దేవుని మాటలు విని రక్షించబడి దేవుని యొద్దకు రావాలి అనేటువంటి భారం కలిగినటువంటి ఈ యొక్క కొర్నేలి తన కుటుంబంతో పాటు ప్రార్థన చేస్తూ దేవుని అడిగినప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సమాచారం, నీకు దగ్గరలో పేతురు గారు పక్క ఊర్లో ఉన్నాడు, ఆయన పిలిపించుకొని మీటింగ్ పెట్టుకో అన్నప్పుడు వెంటనే ఈ కొర్నేలి పనివారిని పంపించి పేతురు గారిని పిలిపించాడు. పేతురు గారు వచ్చే లోపల బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా తన ఇంటికి పిలిపించాడు. రండి, మా ఇంటి దగ్గర భోజనాలు ఉన్నాయి, అందరూ రండి అని పిలిచి అందరూ వచ్చిన తర్వాత పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చినప్పటికీ హాల్ అంతా నిండిపోయి ఉంది. అందరూ గొప్ప సమూహంతో ఉన్నప్పుడు ఆ కొర్నేలి అంటున్నాడు, అయ్యా దేవుడు నీకు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటల చేత మమ్ములను బలపరచు అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పమనగానే పేతురు అక్కడ చక్కటి వాక్యాన్ని చెప్తూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటిస్తాడు. హల్లెలూయా. అని దేవుని ప్రణాళిక, యూదుడని
గ్రీసు దేశస్థుడని లేదు, అన్యజనుడని యూదుడని ఇది భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి సువార్తను ప్రకటించగానే ఆ కూడి ఉన్న వారిలో అనేక మంది రక్షణ పొందడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కొర్నేలి కుటుంబం అంతా కలిసి ప్రార్థించినప్పుడు కొంతమంది రక్షణలోనికి రాగలిగారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా ప్రార్థించినప్పుడు కూడా రక్షణ కార్యాలు జరుగుతాయి. ఈరోజు మన సంఘములో గొప్ప కార్యాలు జరగాలి, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగాలి అంటే సంఘమంతా కలిసి ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది. ఆదివారం పరిశుద్ధ దినములో ఇంతమందిగా కూడుకుంటున్నాం. శుక్రవారపు దినంలో వేళ్ళ మీద లెక్కెట్టినటువంటి కొంతమంది కనబడుతున్నాం. ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు? ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎందుకు మన బ్రతుకులు అలాగే ఉండిపోతున్నాయి అంటే సంఘములో జరగవలసినంత ప్రార్థన జరగకపోవడం, అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించకపోవడం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు అందరూ ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. నినివే పట్టణస్తులు అందరూ ప్రార్థన చేశారు, వారి మీదకి వచ్చే కీడంతటిని ఏంది, వారు తప్పించబడ్డారు. యోధా ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు, శత్రువులు నాశనం అయిపోయారు. సంఘమంతా ప్రార్థన చేసింది, పేతురు గారు విడిపించబడ్డారు. కొర్నేలు కుటుంబం అంతా ప్రార్థన చేసింది, బంధువులు స్నేహితులు రక్షణలోనికి రాబడ్డారు. సంఘములో గొప్ప కార్యాలు జరగాలంటే సంఘమంతా కూడి ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సంఘమంతా అంటే సంఘములో ఉన్న ప్రతి కుటుంబం. ఇంతవరకు ఏదో జరిగింది, రావట్లేదు, కానీ ఇక నుండి అయినా ఈ నెల 28వ తారీఖు నెలాఖరు ప్లస్ శుక్రవారం కూడా వచ్చింది. ఈ నెల 28వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది మనకి. దయచేసి రండి, అందరం కూడా మన కుటుంబాల కోసం, మన సమస్యల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, బిడ్డల ఆరోగ్యాల కోసం, చదువుల కోసం సంఘమంతా ఏకీభవించితే రాత్రంతా ఉండాలనేది ప్రాముఖ్యం కాదు, కానీ అంతా కలిసి ఏకీభవించాలి అనేది ప్రాముఖ్యం. అంతా కలిసి ఏక మనస్సుతో ప్రార్థించాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. మన మనస్సుల్లో వేరొక ఆలోచన పెట్టుకుని దేవుని సన్నిధిలో ఎంత గట్టిగా కన్నీరు కార్చినా, గంటల తరబడి ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. సంఘమంతా ఏక మనస్సుతో ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నప్పుడు అందరూ కూడా అదే మనసుతో ఆ వ్యక్తి బాగుపడాలి, స్వస్థపరచబడాలని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా అతన్ని బాగు చేస్తాడు. ఒక వ్యక్తి అప్పుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు సంఘం అంతా కూడా నాకెందుకులే, వాళ్ళ అప్పులుంటే నాకెందుకు అన్నట్టుగా కాకుండా వారి అప్పుల కోసం అందరూ ఏకీభవించినప్పుడు అప్పుల నుంచి బయటపడతారు. వారి ఇంట్లో ఏదో గొప్ప కార్యం జరగాలి అని ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో గొప్ప కార్యం జరిగితే నాకేంటి అని నోరు మూసుకుని ఉంటే కార్యం జరగదు, కానీ వాళ్ళ ఇంట్లో గొప్ప కార్యం జరగాలి అని అందరూ ఏకీభవిస్తే గొప్ప కార్యం జరుగుతుంది. సంఘములో మిగిలి ఉన్న పనులన్నీ జరగాలి అని సంఘమంతా ఏకీభవించినప్పుడు కార్యాలు జరుగుతాయి. నాకెందుకులే, ఎలా చేస్తారో చూద్దాం, ఎంతవరకు కడతారో చూద్దాం, చేయొద్దులే, మనం ఎందుకు ప్రార్థన చేయాలి, చేసేవారు చేస్తారులే అనుకుంటే ఇలాగే ఉంటాం. మన ప్రార్థన తీరు మారాలి, మన ప్రార్థనలో ఆలోచన విధానం మారాలి. మనందరం ఒక సంఘముగా, ఒక కుటుంబముగా ఏక మనస్సుతో ఏకీభవించి ఒకే ఉద్దేశంతో, ఒకే అంశం కొరకు దేని కొరకైతే దేవుని సన్నిధిలో
మత్తయి 18:20లో ఎక్కడైతే 2-3 నా నామములో కూడి భూమి మీద దేనిని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను, భూమి మీద దేన్నైతే విడిపిస్తారో పరలోకంలో నేను దాన్ని విడిపిస్తాను అని చెప్పడానికి గల కారణం, సంఘము ఏకీభవించినప్పుడు సంఘము ఎదుట పాతాళము యొక్క ద్వారాలు కూడా నిలవనేరవంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప శక్తి సంఘములో ఉంది, సంఘ ప్రార్థనలో ఉంది. కనుక దయచేసి 28వ తారీఖు ఈ శుక్రవారం మనందరం కూడా దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధిలో మనందరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మార్చబడాలంటే దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో ఏక మనస్సుతో విజ్ఞాపన చేద్దాం, దేవుని సన్నిధిలో మనందరం ఒకే ఉద్దేశంతో కన్నీరు కారుద్దాం, అంగలారుద్దాం, మన కుటుంబాల కొరకు సంఘం కొరకు ప్రార్థిద్దాం. తద్వారా ఈ కార్యాలన్నింటినీ చేసిన ఆ గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు, మన సంఘములో చేయగలడు. కనుక అందరూ కలిసి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు మనం చూద్దాం. ఆ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.